హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిస్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా చిన్న వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మరి ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఊరు నుండి అయితే రిటర్న్ అయిపోయాం. బస్ దిగంగానే ఫస్ట్ షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం. షాపింగ్ మాల్ నుండి బయటపడ్డాక ఫస్ట్ మాకైతే కడుపులో ఏదో ఒకటి పడాలని ఫిక్స్ అయిపోయాం. అటు ఇటు చాలా వెతికాం. ఇంకా దగ్గరలోనే ఒక చెరుకు రసం బండి, అలాగే పానీపూరి బండి రెండు కనిపించాయి. స్ట్రైట్గా అక్కడికి వెళ్ళి అటాక్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ చెరుకు రసం అయితే గుట్టగుట్ట మింగేసి మళ్ళీ పానీపూరి లాగించేద్దామని పానీపూరి బండి దగ్గరికి వచ్చేసాం. మేమందరం తిన్న తర్వాత లాస్ట్లో మా బావగారు వచ్చారు. తను కూడా తినేసి బిల్ పే చేసేస్తే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళామో తెలుసా? మాకు ఇది చాలా చిన్నది, మా కడుపుకు సరిపోలేదు. ఇంకా స్ట్రైట్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి ఇదైతే. హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. దీని వివరాలు ఏంటి అంటే, ఈ రెస్టారెంట్ పేరు న్యూ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది కర్నూలు రూట్లో ఉంటుంది. ఆర్ఎన్స్ క్రిస్టియన్ కాలనీ అనమాట. టైమింగ్స్ ఏమో మార్నింగ్ 11 to నైట్ 10 వరకు అయితే ఓపెన్గా ఉంటుంది ఈ రెస్టారెంట్. 250 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మెన్యూలో అయితే మనకు ఏవేవి అవైలబుల్గా ఉన్నాయంటే, నార్త్ ఇండియన్, ముగ్లై, చైనీస్, థాయ్, ఓరియంటల్, సౌత్ ఇండియన్ లైవ్ ఫుడ్ కౌంటర్స్, చాట్ అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే మెయిన్గా చెప్పుకోవాల్సింది గుడ్ టేస్ట్ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా పొలైట్గా, రెస్పాన్సిబుల్గా అయితే ఉంటారు. ఈ డైనింగ్ ఏరియా చాలా నీట్గా, క్లీన్గా, ఆర్గనైజింగ్గా ఉంటుంది. సర్వీసెస్ కూడా పర్లేదు, ఒక మాదిరిగానే చేస్తారు. మన వెయిటింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఫ్యామిలీ సెక్షన్ సపరేట్గా, పార్టీ సెక్షన్ సపరేట్గా ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఇక మేము వెళ్ళగానే మెన్యూ చూసేసి ఫస్ట్ నా కోసం అయితే సూప్ ఆర్డర్ చేసుకున్నాను. సూప్ ఏంటి అంటే హాట్ అండ్ సోర్ సూప్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎస్పెషల్గా ఈ రెస్టారెంట్కి వెళ్ళేది అయితే ఈ సూప్ కోసమైనా చెప్పుకోవచ్చు. తర్వాత మిగతా మెయిన్ కోర్స్ ఏంటి అంటే పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్, అలాగే బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఈ కడాయి పన్నీర్ కన్నా బటర్ది బాగుండింది టేస్ట్. చాలా మిగిలిపెట్టేసాము కడాయి పన్నీర్ అయితే. ఇక మధ్య మధ్యలో చాలా ఫన్నీగా మాట్లాడుకున్నాం అనమాట. కజిన్స్ అందరం కలిసాం కదా. ఇంకెలా అంటే కొన్ని మూవీ సీన్స్ అనేది రివైజ్ చేసుకున్నాము. మన్మధుడు మూవీలో బ్రహ్మానందం సీన్ అయితే మేము అసలు నవ్వుకున్నాము. మన్మధుడు మూవీలో ఆ సీన్ ఉంటుంది, గుర్తుందా? బ్రహ్మానందంకి సంబంధించింది. బిల్ పెయిడ్నా అని అంటాడు. ఆ టైంలో ఫుల్గా నవ్వుకుంటాం కదా. మేమైతే అసలు అది రీల్ కూడా చేద్దాం అనుకున్నాం, ఓపిక లేక చేయలేదన్నమాట. ఎనీవే, ఫైనల్గా అయితే మేము పన్నీర్ బిర్యానీతో మా డిన్నర్ అయితే ముగించేసాం. ఫైనల్గా అయితే సోంపు, టూత్ పిక్స్, అలాగే నాప్కిన్స్ అన్నీ దోచేసుకొని వచ్చాం మా బిల్కి వర్త్ ఉండాలని. అసలు